భార్య మీద కోపాన్ని అభం శుభం తెలియని పసిపాపపై చూపించాడు. కన్న కూతుర్నే రెండో అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు ఓ కసాయి తండ్రి. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్లాపూర్ నర్సింగనగర్కు చెందిన మనోజ్, శివాని భార్యాభర్తలు. వీరికి 8 నెలల కుమార్తె జాహ్నవి. మనోజ్ డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దంపతులు తరచూ గొడవ పడుతూ ఉండేవారట. దీంతో పాపను మనోజ్ బావ తన ఇంటికి తీసుకెళ్లాడు. మనోజ్ నిన్న బావ ఇంటి నుంచి జాహ్నవిని తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే సాయంత్రం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన మనోజ్ అక్కడే ఉన్న చిన్నారిని రెండో అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. స్థానికులు బాలికను హాస్పిటల్కు తరలించి మనోజ్కు దేహశుద్ధి చేశారు. చిన్నారిపై జరిగిన ఈ అమానుషానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? స్థానికంగా చూసిన వారు ఏం చెప్తున్నారు? నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చెట్టపొదల్లో పాప కేకలు వినిపించడంతో స్థానికులు ఒకసారిగా బయటికి వచ్చారు. చూసేసరికి చిన్నారి 8 నెలల చిన్నారి ఆ చెట్ల పొదల్లో పదులుంది. ఏంటని చూసేసరికి ఆ మీద కేకలు వినిపించాయి. బిల్డింగ్ మీద మీదికి వెళ్ళి చూసేసరికి జాహ్నవి, అదే విధంగా అతని భర్త ఇద్దరు కలిసి అక్కడ గొడవ పడుతున్న దృశ్యాలు అక్కడ అందరినీ చూశారు. అయితే మనోజ్, జాహ్నవిపై గత కొద్ది రోజుల నుంచి తాగుడు బాధితులైనటువంటి వ్యక్తి చాలా అదా చేయడము, ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడంతో తరచు వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న భర్తను మెల్లి చేయడంతో తాగే మైకంలో ఉన్నటువంటి మనోజ్ ఆ పాపను ఒక్కసారిగా ఆ బిల్డింగ్ పై, 2 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి పడేయడం జరిగింది. ఈ క్రమంలో పక్కనే చెట్ల పొదలు ఉండడంతో ఆ చెట్ల పొదల నుంచి జారి కింద పడింది. పాపకు అదృష్టం శాతం ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో స్థానికులు గమనించి ఆ పాపను గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వైద్యులు ఆ పాపకు వైద్య చికిత్స అందించిన తర్వాత ఏమీ ప్రాణాపాయం లేదని చెప్పడం జరిగింది. మరోవైపు ఈ ఘటనపై కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పాపను చూడకుండా ఈ విధంగా బిల్డింగ్ పై నుంచి ఎత్తేస్తామని చెప్పేసి అతనికి దేవశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. ఇంత జరిగినా కానీ తండ్రిపై కూడా ఆ తల్లి ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదు. ఈ ఘటనపై కూడా మనోజ్ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పాపను, అదే విధంగా భార్యను అతనికి అప్పగించాలా లేకపోతే అమ్మాయి వాళ్ళ తరపు తల్లిదండ్రులకు అప్పగించాలనే దానిపై కూడా ఆలోచిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి కూడా గాంధీ వైద్యులు తెలిపారు. రాజేష్. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. తిరుమల